ఇగో చూడండి, ఇగో ఇది ఏపీకి పోతున్నటువంటి 50 వేల క్యూసెక్కుల వాటర్ ఇది ఇట్లా వెళ్ళిపోతుంది ఏపీకి. తెలంగాణకు వస్తున్న కాలువ ఇగో గిది, ఇగో గింత ఇట్లా పోతుంది. తెలంగాణకు వస్తున్న కాలువ ఇగో గిట్ల వస్తుంది, ఏపీకి పోతున్న కాలువ ఇగో గిట్ల పోతుంది. ఏపీ వాటా ఎంత? కేవలం 31% పరివాహక ప్రాంతం. కానీ తెలంగాణ భూములల్లకేని పోతుంది కృష్ణా నది, తెలంగాణ భూములు వారాయి. ఇదే పాలమూరు జిల్లాలో, పాలమూరు జిల్లా నుంచి పెద్ద పెద్ద నాయకులు పాలమూరు జిల్లా నుంచి ఉండి కనీసం పాలమూరు జిల్లాకు నీళ్లు మళ్లించలేకపోయారు. ఉన్నది ఒక్కటే జూరాల, జూరాల ఒక్కటే ఉన్నది. జూరాల తర్వాత శ్రీశైలము, ఆ తర్వాత అక్కడి నుంచి మనం కేవలం 1500 క్యూసెక్కులు 1500 క్యూసెక్కులు మన శర్వాలకు వస్తుందిగా గిత్తత గా కాలువ మనకు ఇగో ఇట్లా సముద్రాలు నిండినట్టుగా వాళ్ళకు పోతా ఉంది. అది వీళ్ళు సప్పుడు చేయరు, వీళ్ళు సప్పుడు చేయరు. 555 టీఎంసీలు దక్కాల్సిన తెలంగాణకు 299 టీఎంసీలే దక్కుతా ఉంటే వాళ్ళకి ఏం పోయింది? సంతకం కూడా పెట్టొచ్చిండు కాక. కేసీఆర్ సంతకాలే పెట్టి వచ్చిండు కదా, కేసీఆర్ సంతకాలు పెట్టి వచ్చిండు. ఇవాళ ఈయన వాదిస్తా అని చెప్తా ఉన్నాడు. ముందుగానే ఎస్ఎల్బీసీ పూర్తి అయ్యి, ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తే ఉమ్మడి నల్గొండ జిల్లా సస్యశ్యామలం అవుతుంది. పాలమూరు జిల్లాకి ఎక్కడికి వస్తుంది? డిండి ద్వారా. అక్కడనో ఇక్కడనో ఖమ్మం దాకా పోతాయి. ఇవి చేయరు. ఆల్రెడీ తయారైన ప్రాజెక్టును ముట్టుకోరు. ఆ పిల్లలు తీయరట, కొత్తవి కడతారట. కొత్తవి కడితే కమిషన్లు వస్తాయి. కాబట్టి కేవలం కమిషన్ల పంచాయితే వీళ్ళది. ఆయన కాళేశ్వరం బట్టి కొట్టిండు, నేను మూసిని బట్టి కొట్టాలి, ఇంకా కొన్ని ప్రాజెక్టులు మొదలు పెట్టాలి, కమిషన్లు కొట్టాలి. ఇగో ఇదే కథ. వీళ్ళు నీళ్ళు ఇవ్వడానికి ఏం లేరు, మొత్తం ఇదే దోపిడీ. ఈ దోపిడీకి దిగబడ్డరు.